ఆయుష్ వైద్యశాలల్లో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని నేషనల్ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండారు నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని పీవీకేకే కళాశాలలో నామా జిల్లా కమిటీ ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మూతబడిన ఎన్ఆర్హెచ్ఎం ఆయుష్ ఆసుపత్రులను పునః ప్రారంభించాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఆయుష్ వైద్యులకు బ్రిడ్జ్ కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు. ఎన్ఆర్హెచ్ఎం పారామెడికల్ సిబ్బందికి 12 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు రిక్రూట్మెంట్ లేదు. తర్వాత ఎన్ఆర్హెచ్ఎంలో అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎన్ఆర్హెచ్ఎంలో దాదాపు 10 నెలల నుంచి 1 ఇయర్ నుంచి దాదాపు 1 ఇయర్ నుంచి ఇంతవరకు శాలరీస్ లేవు. కావున వెంటనే వారికి శాలరీస్ విడుదల చేయాలి, జీతాలు విడుదల చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను తీర్చాలని నామా తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అనంతరం నామా రాష్ట్ర నేతలు పోగుల కుమారయ్య, గోకుల్ నాగేశ్వరరావు, డాక్టర్ వరప్రసాద్, అబ్దుల్ కబీర్, చక్రధర్, ఆయుష్ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. 451 డిస్పెన్సరీలు మూత వేసి ఎన్ఆర్హెచ్ఎం వైద్యం స్కీమ్ కింద పనిచేస్తున్నటువంటి పారామెడికల్ వాళ్ళని అందరినీ కూడా తీసివేయడం జరిగింది. కావున తిరిగి ప్రభుత్వం పునరాలోచించి 451 డిస్పెన్సరీలను కూడా ఓపెన్ చేసి ఆయుష్ వైద్యంని ప్రజలకందరికీ అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక ఆయుష్ మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో కూడాను 20% మాత్రమే బోధనా సిబ్బంది ఉన్నారు. ఆయుష్ వైద్య విద్యార్థులు కనీస సౌకర్యాలు లేమితో చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వము అతి త్వరగా ఈ సమస్యలన్నిటిపైన కూడా దృష్టి సారించి ఆయుష్ వైద్యంని ప్రజలకందరికీ అందించవలసిందిగా నామా అసోసియేషన్ తరఫున మేమందరం కూడాను ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం. అలాగే మిగతా రాష్ట్రాల్లో ఈ ఆయుష్ డాక్టర్స్ సంబంధించి బ్రిడ్జ్ కోర్సు ప్రవేశపెట్టి ఈవెన్ అల్లోపతి వైద్యం చేసుకోవడానికి కూడా పర్మిషన్ జరిగింది. అలాగే మన రాష్ట్రంలో కూడా ఆయుష్ డాక్టర్స్కు అల్లోపతి చేసే విధంగా, ఎమర్జెన్సీ కోసము అల్లోపతి ప్రాక్టీస్ చేసే విధంగా బ్రిడ్జ్ కోర్సులు పెట్టి అల్లోపతి డాక్టర్లు మాదిరిగా కాకుండా ఆయుష్ డాక్టర్లు కూడా సగర్వంగా బతికేటట్లు ఆయుష్ బ్రిడ్జ్ కోర్సు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నేను కోరుతున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఆయుష్ సంబంధించిన దానికే ఖర్చు పెట్టి ఆయుష్ డాక్టర్ల మనోధైర్యాన్ని, వారికి శక్తిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నాను.